ఇందాక నుంచి ఒకటే సౌండ్. మీరు కూడా వినండి ఒకసారి. ఏంటా సౌండ్? నాకు అస్సలు అర్థం కావట్లేదు అబ్బా. ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో ఆ సౌండ్. ఓ ఫ్లైటా? అరే, ఫ్లైట్ వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వస్తుందా సౌండ్? ఏం జరుగుతుందబ్బా? మళ్ళీ సౌండ్ వస్తుంది. ఎక్కడో ఏదో జరుగుతుందబ్బా. ఈరోజు ఏదో తప్పు జరగబోతుందేమో నాకు అనిపిస్తుంది. బట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అరే యార్, ఏదో తేడాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. చూడడానికి సినారియోస్ ఏం మంచిగా అనిపించట్లేదు. ఇందాక నుంచి ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది. ఎక్కడో. అరే, ఏంటిది గాల్లో? గా గాల్లో ఏదో కనబడుతుంది. మీకు కనబడుతుందా? ఏంటిది? అరే, ఎవరు ఫోన్ అరే, లెస్టరా? ఏంటి లెస్టర్ ఫోన్ చేస్తున్నాడు? హలో లెస్టర్, ఏమైంది? చూస్తున్నాడు. నిజమా? నువ్వు చెప్తుంది నిజమా? అరే, నమ్మలేకపోతున్నాను. మరి నువ్వు ఫోన్ చేయొచ్చు కదా వాళ్ళకి. అవునా? సరే సరే, నేను చూస్తా. సరే, నేను వెళ్ళి కాంటాక్ట్ అవుతా. అరే, నేను నమ్మలేకపోతున్నాను. అది ఒక పెద్ద మిసైల్ అంట. ఆ మిసైల్ వచ్చేసి మన ఆర్మీ బేస్మెంట్ వైపు వెళ్తుందంట. అది డైరెక్ట్గా వెళ్ళి ఆర్మీ బేస్మెంట్లో పడకముందే మనం తొందరగా వెళ్ళాలి. చాప్, ఇంటిని జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ సించాన్ వచ్చినట్లయితే సించాన్ ఇంట్లోనే ఉంచు. సించాన్ వచ్చేసి బయటికి వెళ్ళాడు. మరి కొద్దిసేపట్లో రాబోతున్నాడు. అంటే లాస్ శాంటోస్లో లేడండి, ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాడు. అరే యార్, ఆ మిసైల్ వచ్చేసి మన మిలిటరీ బేస్మెంట్ వైపు వెళ్తుంది. మనం వాళ్ళందరినీ ఎలా అయినా కాపాడాలి. అరే యార్, వాళ్ళందరికీ ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయట్లేదంట. లెస్టర్ ట్రై చేస్తూనే ఉన్నాడు. అరే, నా దగ్గర కూడా ఉంది కదా. నా దగ్గర కూడా మిస్టర్ చీఫ్ అయితే ఉంది. సో ఆయనకైతే ఫోన్ చేయడానికి ట్రై చేద్దాం. అరే యార్, ఫోన్ లిఫ్ట్ చేయండి. ఒక్కసారైనా ఫోన్ లిఫ్ట్ చేయండి. ఎవ్వరు కూడా ఫోన్ తీయట్లేదు. అరే, ఆ మెసేజ్ వెళ్తూనే ఉంది. అరే, మనం చూసుకోవాలి. ఆ మెసేజ్ వచ్చేసి తన డైరెక్షన్ చేంజ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందంట. లెస్టర్ అయితే నాకు చెప్పాడు. దాని డైరెక్షన్ ఆటోమేటిక్గా మన మిలిటరీ బేస్మెంట్ వైపు సెట్ చేసుకుని ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళి పడుతుందంట. ఓ మై గాడ్, అది ముందుకెళ్ళింది. అది కొంచెం ముందుకెళ్ళింది. అది ఇంకా మెల్లగా ముందుకు వెళ్తుంది. అరే, మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. అరే, ఈ బండి ఏంటబ్బా, కనీసం కథలు కూడా కదలట్లేదు. సమయానికి నా వెహికల్ కూడా లేదు. అరే యార్, మనం ఫాస్ట్గా వెళ్ళాలి. నేను ఎంత ట్రై చేస్తున్నా అబ్బా, ఇందాక నుంచి ట్రై చేస్తున్నా, కానీ ఎవరు కూడా కాల్ పిక్ చేయట్లేదు. అరే, ఇంత ఎమర్జెన్సీ అయినా కూడా ఎవరు పిక్ చేయకపోతే ఎలా? సరే, మనం తొందరగా వెళ్దాం. ఆగండి. అరే యార్, నాకేం అర్థం కావట్లేదు. అరే, ఇక్కడ కారు ఉంది. ఈయన దగ్గర కార్ తీసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ. అరే వద్దులేండి, ఆ ముందు కారు ఉంది, అవి తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఖచ్చితంగా స్పోర్ట్ వెహికల్ కావాలి. అప్పుడే మనం స్పీడ్గా వెళ్ళగలం. నార్మల్గా ఈ బైక్తో అయితే అసలు నేను వెళ్ళలేకపోతున్నాను. ఓకే, ఈ కార్ అంతగా నాకు స్పీడ్గా వెళ్తుందని నాకు అనిపించట్లేదు. సరే, ఈ పక్కన ఉన్న బ్లాక్ కార్ తీసుకుందాం. ఎందుకంటే మన ఫేవరెట్ కలర్ కూడా బ్లాకే కదా. అరే యార్, వస్తున్నా గాయ్స్, అందరినీ మనం తొందరగా వెళ్ళి కాపాడాలి. ఆర్మీలో ఉన్న ప్రతి సోల్జర్ని మనం అయితే బయటకు రప్పించాలి. ఇప్పుడు మరికొద్దిసేపట్లో మీరే చూస్తారు కదా. ఎలా అయినా సరే ఆ మిసైల్ని నేను ఆపుకుంటాను. ఎందుకంటే మన దగ్గర జెట్ ప్లేన్ ఉంది కదా ఆర్మీలో. సో ఆ జెట్ ప్లేన్ ని మనం అయితే తీసుకొని దాన్ని అయితే ఎగ్జాక్ట్ గా వెళ్ళి దాన్ని ఆపేయాలి. సరే, మనమైతే వెళ్దాం. ఎందుకంటే ఆ మిసైల్ డైరెక్షన్ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఆ టైంలో మనం ఎట్టి పరిస్థితిలో మనమైతే మిలిటరీ బేస్మెంట్ కి రీచ్ అవ్వాలి. రీచ్ అయ్యి ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాలి. ఒకవేళ అలా జరిగిందనుకోండి, మళ్ళీ మన ఆర్మీ మొత్తం కూలిపోతుంది. మళ్ళీ శత్రు దేశం వాళ్ళు వచ్చి మనల్ని దోచుకుంటారు. అరే యార్, మనమైతే అరే, ఓ మై గాడ్, అది ముందుకెళ్ళిపోయింది. అరే, అది మన మిలిటరీ బేస్మెంట్కి చాలా దగ్గరలో ఉంది. అరే, అది సెట్ చేసుకుంటూ చాలా ముందుకెళ్ళిపోతుంది. ఇంత పెద్దది జరుగుతున్నా కూడా ఈ ఆర్మీ వాళ్ళకి ఇంకా తెలియకుండా ఎలా ఉందబ్బా, నాకు అర్థం కావట్లేదు. ఆ సౌండ్ కూడా వస్తుంది కదా. ఆ సౌండ్ని అందరూ లైట్ తీసుకున్నారనుకుంటా. అంత క్లియర్గా ఆకాశంలో అంత పెద్ద మిసైల్ కనబడుతున్నా కూడా ఎవ్వరూ పట్టించుకోరేంటి? అరే యార్, మనమైతే తొందరగా వెళ్ళాలి. ఎక్కడ ఆగే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో మనం రీచ్ అవ్వాలి. అదిగోండి, మన అక్కడే ఉంది. మన మిలిటరీ బేస్ వచ్చేసి అక్కడే ఉంది. అక్కడికి మనం కొంచెం దూరంలో మాత్రమే ఉన్నాం. అరే, ఇదైతే స్టిల్ గాల్లోనే ఉంది. మెల్లగా వెళ్ళే లోపే మనం తొందరగా వెళ్ళి ఆపుకోవాలి. అక్కడ మనకైతే జెట్ ప్లేన్ ఉంటుంది. ఆ జెట్ ప్లేన్ ద్వారా మనం ఎలా అయినా వెళ్ళి ఆపేయాలి. ఓకే, వచ్చేసాం. ఫాస్ట్గా పదా. నాకు వీలైనంత స్పీడ్గా నేనైతే వెళ్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. సరే, మనం ఆల్మోస్ట్ వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. ఓ మై గాడ్, అది కూడా ముందుకు వచ్చేసింది. అరే యార్, ఇప్పుడు వెళ్ళాలి. అదిగోండి, మన మిలిటరీ బేస్ అయితే మాత్రం మొత్తం అక్కడే ఉంది. ఎగ్జాక్ట్గా అది అక్కడికే రీచ్ అవుతుంది. వీళ్ళందరికీ మనం చెప్పాలి, వచ్చేసాను మిత్రమా, దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు మనం తొందరగా మిలిటరీ బేస్మెంట్లోకి వెళ్ళి అక్కడున్న జెట్ ప్లేన్ని తీసుకొని దీన్ని ఢీ కొట్టాలి. అప్పుడు ఇదైతే ఆగిపోతుంది. ఆ మిసైల్ యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. మనం అదే పని చేయాలి. మన ఆర్మీ వాళ్ళందరినీ కాపాడాలంటే. ఓ మై గాడ్, ఇది కొంచెం దగ్గరలోకి వచ్చింది. అరే, తిన్నంగా వెళ్ళు, మనకి సమయం లేదు. సరే, మనం ఫాస్ట్గా వెళ్దాం. ఇదిగోండి, రైట్ సైడ్లో మీకు బ్రిడ్జ్ కనబడుతుంది కదా. ఆ బ్రిడ్జ్లో నుంచి మనం డైరెక్ట్గా ఎంట్రీ అయితే అయిపోవచ్చు. ఓ మై గాడ్, అయితే మెల్లమెల్లగా ముందుకైతే వస్తుంది. అరే, తొందరగా వెళ్ళాలి. అరే, ఈ కార్ ఏంట్రా బాబు, అదుపు తప్పుతుంది. ఇలాంటి కార్ ఏంట్రా నాయనా, దొరక్క నాకు ఇలాంటి కార్లే దొరకాలా? అరే,
వస్తుంది వస్తుంది. అది ఇంకొంచెం దూరంలో ఉంది, బట్ సడన్గా అది ఎప్పుడైనా ముందుకు రావచ్చు. ఓకే, మనమైతే లోపలికి వెళ్ళాలి. అరే ఏంటిది కనబడట్లేదు సార్? లోపల లోపల మెసేజ్ వస్తుంది సార్. నన్ను వదలండి, తొందరగా వెళ్ళి కాపాడాలి. మొత్తం ఇన్ఫార్మ్ చేయండి. ఆకాశంలోకి ఒకసారి చూడండి. దిస్ ఇస్ ప్రైవేట్ ప్రాపర్టీ. మీరు ఇక్కడ రావడానికి అసలు ఛాన్స్ లేదు. మీరు ఎటువంటి కట్టుకథలు చెప్పినా మేమైతే లోపలికి పంపించాం. ఎలా వచ్చామో అలానే బ్యాక్ వెళ్ళిపోండి, లేకపోతే గన్తో ఇప్పుడే షూట్ చేయాల్సి వస్తుంది. గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అరే వీడు ప్రైవేట్ ప్రాపర్టీ గాల్లో వీడు ఉన్నాడు, కానీ పైన అయితే మాత్రం మెసేజ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. అరే యార్, ఇప్పుడు మనం లోపలికి ఎలా వెళ్ళాలి? ఎప్పుడు మనం మిలిటరీ బేస్మెంట్లోకి ఎలా ఎంట్రీ అవుతామో అరే నాయనో వచ్చేసింది. ఎప్పుడు ఎలా అవుతామో అలానే వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు నేను రైట్ సైడ్ ఉన్న కొండ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బూస్ట్ ఉపయోగించి అక్కడి నుంచి జంప్ చేసి మిలిటరీ బేస్మెంట్లోకి ఎంటర్ అయ్యి అప్పుడు నేను ఆ జెట్ ప్లేన్ తీసుకొని ఎలా అయినా దీన్ని క్రాష్ చేయాలి. అప్పుడు ఈ మిసైల్ డైరెక్షన్ అయితే చేంజ్ అవుతుందేమో చూద్దాం. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. ఓకే, ఇక్కడి నుంచి మనమైతే ఫుల్ బూస్ట్ ఇచ్చుకుంటా మనమైతే ముందుకు వెళ్ళాలి. లెట్స్ గో, లోపలికి ఎంట్రీ అయిపో. ఓకే, ఫైనల్లీ మనమైతే ఎంట్రీ అయిపోయాం. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా జెట్ ప్లేన్ తీసుకోవాలి. ఇదైతే దగ్గరికి వచ్చేసింది. ఓ మై గాడ్, అది చూడండి చాలా దగ్గరలో ఉంది. ఎగ్జాక్ట్గా దాని లొకేషన్ కూడా మన మిలిటరీ బేస్మెంటే ఉంది. అరే ఫాస్ట్గా పదా. వచ్చేసాం, ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసాం. ఆ జెట్ ప్లేన్ ఎలా అయినా సరే ఇప్పుడు మనం పట్టుకోవాల్సిందే. రీచ్ అయిపోయాం. అరే మనం వెళ్ళాల్సింది అటు. ఈ కార్ ఏంటి పనికి మళ్ళా కారు? ఇలాంటి కార్ నాకు మళ్ళీ దొరకకూడదబ్బా. చా ఓకే, వచ్చేసాం. లేట్ చేయకుండా తొందరగా మనం వేరే దగ్గరికి వెళ్ళాలి. గాయస్ ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి. ఓకే, మనం చెప్పే టైంలోనే ఇది మొత్తం అయిపోయేలా ఉంది. లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఈ జెట్ ప్లేన్ని తీసుకొని దీన్ని అయితే క్రాష్ చేయాల్సిందే. వచ్చేస్తున్నా మిత్రమా, ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, దీని నుంచి కూడా మిసైల్స్ వస్తాయి. దీని నుంచి కూడా వచ్చే మిసైల్స్ని మనమైతే యూజ్ చేసుకొని మనమైతే దాన్ని ఎలా అయినా ఆపాలి. ఓకే గాయస్, ఇప్పుడు మనం మొదలవ్వాల్సిన సమయం వచ్చింది. ఓపెన్ అవ్వవే, ఎంతసేపు పడుతుంది? ఓకే, ఫైనల్లీ స్టార్ట్ అయిపోయింది. ఓకే గాయస్, ఇప్పుడు మనం ఎగరబోతున్నాం. ఎస్, యాక్టివ్ అయిపోయింది. లెట్స్ గో. అదైతే దగ్గరలో ఉంది. అది ఇంకా ఒక్కసారి మాత్రమే డైరెక్షన్ సెట్ చేసుకుంటుంది. అంతలోపు మనం అయితే వెళ్ళి ఆపాలి. ఓ మై గాడ్, ఎగ్జాక్ట్గా దాని ఎయిమ్ వచ్చేసి మన మిలిటరీ బేస్మెంట్ పై ఉంది. ఓకే, వచ్చేసాను. ఇప్పుడు ఎలా అయినా సరే దాన్ని ఆపేస్తున్నాను. ఓ మై గాడ్, రే నన్ను కాలుస్తున్నారేంటి? నన్ను కాల్చకండి. అరే నేను మీ వాడినే. పైన మిసైల్ ఉంది, మిసైల్ని కాల్చండి. ఇది మిసైల్ కనబడట్లేదేంటి? ఓకే, నేను మిసైల్ కాల్చడానికి ట్రై చేస్తున్నాను. అరే దానికి కాల్చినా కూడా ఏం కాలేదేంటి? అది ఇంకా అలానే వెళ్తుంది. ఓ మై గాడ్, నన్ను కాలుస్తారేంట్రా? పైన మిసైల్ కనబడుతుంది కదా, దాన్ని కాల్చండి. అరే యార్, వీళ్ళందరూ నా మీద పెట్టే ఫోకస్ దాని మీద పెడితే మొత్తం అది పడిపోతుంది అక్కడే. అరే యార్, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే దాన్ని ఢీ కొట్టాలి. అరే ఏంటిది? అరే వీళ్ళు మొత్తం దీన్ని క్రాష్ చేయడం వల్ల అరే యార్ నా కంట్రోల్ పోయింది. అరే మొత్తం డ్యామేజ్ అయినట్టుగా ఉంది. నో ఆగు. అరే పడకు. అరే ఆగు. అరే అయిపోయింది. అబ్బా, ఓ మై గాడ్. రే నన్ను కొడతారేంట్రా? అబ్బా నా వల్ల కావట్లేదు. నన్ను కొట్టకుండా ఆ మిసైల్ని కొట్టచ్చు కదా. అరే ఆ మిసైల్ ఓ మై గాడ్, మిలిటరీ బేస్ మొత్తం పేలిపోయింది. అరే నేను నా సాయి శక్తిలో ప్రయత్నించాను, కానీ ఇలా అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓ మై గాడ్, అక్కడున్న ప్రతిదీ ఒకటి అంటుకొని ఇంకా పేలుతూనే ఉన్నాయి. అరే అయిపోయింది, మన మిలిటరీ బేస్మెంట్ పని అయిపోయింది. ఇప్పుడు మన ఆర్మీ. ఓ మై గాడ్, ఏంటిది? ఇక్కడే ఉన్నారా? అరే జనరల్, మీరు ఇక్కడే ఉన్నారా? మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. నేను ఆపడానికి ఎంతగానో ప్రయత్నించాను, కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు అది మొత్తం మన ఆర్మీ బేస్మెంట్ని కూల్చేసింది. ఏం చేస్తాం మిస్టర్, ఇది నా నిర్లక్ష్యమే. నేను డ్యూటీ చేయాల్సిన సమయంలో పడుకున్నాను. అలానే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వందే వాళ్ళు ఏం కూడా చేయరు. అందుకే ఇప్పుడు అది అలా అయిపోయింది. నాకు కూడా చాలా చాలా బాధగా ఉంది. ఆర్మీ వాళ్ళు ఎంతో మంది అందులో చనిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు చాలా కొంతమంది మాత్రమే. లాస్ట్ మూమెంట్లో నాకు న్యూస్ రావడం వల్ల అప్పుడు నాకు మెలకువ వచ్చింది. వెంటనే నేనైతే వెళ్ళి దీన్ని ఆపడానికి ప్రయత్నించాను. ఆపడానికి ఛాన్స్ అయితే లేదు, అంతలోపు అదైతే వచ్చేస్తుంది. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేసి మేమైతే వచ్చేసాం. ఇప్పుడు మాకు ఆర్మీ బేస్మెంటే లేదు. మా ఆర్మీ వాళ్ళు ఇప్పుడు అందరం ఎక్కడుండాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మన దేశానికి రక్షణ కావాలంటే ఆర్మీ వాళ్ళకి ప్లేస్ ఉండాలి. అయ్యో అవునా, అయితే ఇప్పుడు మీరందరూ ఎక్కడుంటారు? మీరు లేకపోతే మన లాస్ ఏంజల్స్కి రక్షణే ఉండదే. ఓకే సార్, మీరందరూ నా ఇల్లునే మిలిటరీ బేస్మెంట్ కింద మార్చుకోవచ్చు. ఓకేనా? మా ఇంట్లోనే ఉండండి, సరేనా సార్? ఓ వెరీ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ధను. థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు సమయంలో మమ్మల్ని ఆదుకున్నావు. సరే మేమందరం అక్కడికి రెడీ అవుతున్నాం. ఓకే గాయ్స్, అందరూ రెడీగా వెళ్ళండి. మిస్టర్ ధను ఇంటికైతే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఓకే సార్, మీరైతే మన ఇంటికి రండి. లేట్ చేయకుండా మనమైతే తొందరగా కనిపెట్టాలి. ఇలా ఎవడు చేశాడో వాడైతే అసలు విడిచిపెట్టే ఛాన్స్ లేదు. వాడు అయిపోయాడు మన చేతిలో. ఓకే గైస్, మనమైతే తొందరగా మన ఇంటికైతే వెళ్ళాలి. ఎందుకంటే మనకైతే సమయం లేదనమాట. ఇలా ఎవరు చేశారో వాళ్ళని కనిపెట్టి పట్టుకోవాలి. లేకపోతే వాళ్ళందరూ మన దేశం పైన అటాక్ అయితే వస్తారు. అప్పుడు మనకున్న తక్కువ ఆర్మీ సోల్జర్స్ కూడా ఏం చేయలేరు. A few moments later. ఓకే, మొత్తానికి మన ఆర్మీ వాళ్ళందరినీ మనం మన ఇంటికైతే పిలిచామన్నమాట. వాళ్ళందరూ వస్తూ ఉంటారు. మనం లేట్ చేయకుండా తొందరగా వాళ్ళకైతే కావాల్సినవన్నీ పెడదాం. ఓకే, నేనైతే తొందరగా దానికోసమే వెళ్తున్నాను. ఎట్టి పరిస్థితిలో ఇలా ఎవరు చేశాడో వాడిని అయితే పట్టుకోవాల్సిందే. పట్టుకుని అక్కడే వాడిని వేసేయాల్సిందే. ఇది వచ్చేసి ఖచ్చితంగా మన శత్రు దేశాలు చేసుంటాయి. వాళ్ళపైన ఎట్టి పరిస్థితిలో మనమైతే రివెంజ్ తీసుకోవాల్సిందే. ఎలా అయినా సరే వాళ్ళని కనిపెట్టాలంటే వాళ్ళకి ఒక ప్లేస్ కావాలి. అందుకే మన ఇల్లునే ఒక ప్లేస్లా ఇచ్చామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉండడానికి ప్లేస్ కూడా లేదు. అందుకే మన ఇంటికైతే వచ్చేమన్నాము ఆర్మీ సోల్జర్స్ అందరినీ. లేట్ చేయకుండా తొందరగా మనం కూడా ఇంటికి ఫాస్ట్గా అయితే రీచ్ అవుదాం. నాకు తెలిసి వాళ్ళు కూడా వస్తూ ఉంటారనిపిస్తుంది. ఓకే గాయస్, వచ్చేసాం అనమాట మన ఇంటికి. సించాన్ గడ్ అయితే ఇక్కడ లేడు కాబట్టి సరిపోయింది. ఓకే, సించాన్ గడ్ ఉంటే ఇంకా టెన్షన్ పడేవాడు చాలా. సించాన్ రావడానికి ఇంకా టైం అయితే పడుతుంది. ఇంకొంచెం సేపులో సించాన్ అయితే వస్తున్నాడు. అరే ఏంటిది, మన ఇంటి పైన టవర్ ఏంటి కొత్త కనబడుతుంది? అరే యార్, మన ఇంటి పైన ఈ టవర్ ఎక్కడ వచ్చింది? పక్కింటి అంకులు ఏమైనా కొత్త ఇల్లు కడుతున్నారా ఏంటి? అరే యార్, చూస్తే క్రేన్లా ఉంది. అరే ఇదేంటిది? ఇది ఎక్కడ అరే ఓరి నాయనో, అందరూ వచ్చారా? ఓకే ఓకే, షాక్ అయ్యాను. ఏంటబ్బా, అరే ఇన్ని వెహికల్సా? అరే నేనేదో రమ్మన్నానంటే మొత్తం వెహికల్స్తో వచ్చేసారా పూర్తిగా? ఓ మై గాడ్, బయట మొత్తం సోల్జర్స్ ఉన్నారు. సరే ఒకసారి మనమైతే చూద్దాం లోపల ఏం జరుగుతుందో ఏంటో. అరే నా ఇంటి పైన ఇదంతా ఏంట్రా? రే నేనేదో ఆర్మీ వాళ్ళు ఇంటికి వచ్చి ఉండమన్నాను, కానీ నా ఇల్లునే ఒక మిలిటరీ బేస్మెంట్ కింద మార్చమనలేదు. ఓరి నాయన, నా ఇల్లుని మొత్తం రిస్క్లో పెట్టినట్టుగా ఉన్నారు మీరు. అయితే మీరు ఇక్కడ ఉన్నట్టుగా మొత్తం ఆ శత్రు దేశాలకి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ మెసేజ్ నా ఇంటి పైకే వస్తుంది. ఓరి నాయనో, సార్ ఏంటి సార్ ఇది? ఓరి నాయనో, ఒకసారి మనమైతే ఓ ఇదేంటిది, మన బిల్డింగ్ మొత్తం పైన వేశారు. ఒరే నా బిల్డింగ్ కాయలేదురా, బరువు కిరిగిపోద్ది. అయ్యో బాబోయ్, నేనేదో నార్మల్గా అందరినీ వచ్చి ఉండి మనం ప్లాన్ డిస్కస్ చేసుకుని మళ్ళీ పడదాం అనుకుంటే మీరేందయ్యా బాబో నా ఇల్లు మొత్తం ఇలా చేశారు. అయ్యో బాబోయ్, ఇంకా స్టార్టింగ్లోనే ఇలా చేశారంటే లోపల ఇంకెలా చేసి ఉంటారు. సరే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. కనీసం అక్కడ పైకి ఎక్కడానికి కూడా నాకైతే అసలు అవ్వట్లేదు, నేను ఎంతగా ప్రయత్నించినా కూడా. సరే ఇలా అయితే మనం ట్రై చేద్దాం. ఆగండి, ఇలా కూడా ఎక్కేటట్టుగా లేదు పరిస్థితి. అప్పా, ఓరి నాయనా, అన్నీ ఇలా పెడితే ఎలా ఎక్కగలం? ఓరే బాబోయ్, ఇదేంట్రా బాబో రే. ఓకే, మనమైతే ఇలా ట్రై చేద్దాం. ఆగండి, ఇలా అయినా ఎక్కగలమేమో, ఎందుకంటే ప్రతి సైడ్ ఇలా వేస్తారు. ఓకే, ఇక్కడైతే ఛాన్స్ దొరికింది ఎక్కడానికి. అయ్యో బాబోయ్, ఏంటి బాబు ఇది? మొత్తానికి ఎలా మార్చేశారు నా ఇల్లు మొత్తం. వెనక్కి వెళ్ళకపోతే కాల్చి పారేస్తా, పోరా. ఒరే భయ్యా, ఇది నా ఇల్లు భయ్యా, నా ఇంట్లోకి నన్నే రానివ్వనంటావా? ఊరి నాయనా బాబో, ఇంతమంది ఏంటి ఇంటి పైన? ఓ లేవండి, ఇంటి పైన నాయన, ఇంట్లోకి రండి. అరే నాయనో, ఏంట్రా అంత బరువైన హెలికాప్టర్ నా ఇంటి పైన పెట్టారు? అయ్యో బాబో, ఇల్లు కూలిపోద్దురా నాయన. ఊరి నాయన, ఎంత స్పీడ్గా వచ్చి ఇది మొత్తం చేశారా? నాకు అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, మన ఆర్మీ జనరల్ గారు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చా? ఆయన లోపలే ఉన్నారు. ఇంతకీ నువ్వెవరు? ఇక్కడి నుంచి పోరా. అరే నాయన, ఇది నా ఇల్లు నుంచి నన్నే పొమ్మని ఎంతమంది అంటారా బాబు? నాకు అర్థం కాదు. అయ్యి బాబు, హెలికాప్టర్ తీయండి ప్లీజ్. ఈ హెలికాప్టర్ బాబో, ఈ హెలికాప్టర్ ఉన్న వాళ్ళు మళ్ళీ కూలిపోద్ది నా ఇల్లు మొత్తం. సరే మనం కిందకి వెళ్ళి చెప్తాం, ఆగండి ఒకసారి. ఊరి నాయనా, కింద కూడా సెటప్. అబ్బా సారీ భయ్యా, సారీ. కింద కూడా ఇంత పెద్ద సెటప్ చేశారా? ఊరి నాయనో, నా ఇల్లు మొత్తం ఎప్పుడు కూడా ఇంత జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఎప్పుడు చూడలేదు. అయ్యో బాబోయ్, ఇది చూస్తుంటే నాకు భయం వేస్తుంది. వాడు వచ్చి మిసైల్ నా ఇంటి పైన వేస్తాడేమో అని. అయ్యా నా మిసైల్, సారీ, నా ఇల్లుకి ఏం అవ్వకూడదు. అయ్యో బాబోయ్, అరే నా స్విమ్మింగ్ పూల్ చుట్టూ పెద్ద గోడే కట్టారు కదా. ఓరి నాయన, మొత్తం కవర్ తీసుకోవడానికి అనుకుంటా. ఇంకా ఎక్కడెక్కడ ఏం చేసి వచ్చారా బాబోయ్? నేను జస్ట్ వచ్చి ఉండమంటే ఓరి నాయన, ఇంటి పైన కూడా వేశారా? అయ్యా, చంపేస్తున్నారా బాబు నన్ను. ఇది మొత్తం తీయండి, జస్ట్ ఉండండి అయ్యా బాబు, ఉండండి అంటే మీరు ఇది మొత్తం పెట్టేశారు. విత్-ఇన్ సెకండ్స్లో రెడీ చేశారా బాబు. నేను ఇలా వస్తున్నానో లేదో. అరే అమ్మయ్య, ఇంట్లో అయితే ఏం లేదండి, ఇల్లు నార్మల్గానే ఉంది, బయటన మాత్రం ఉందనుకుంటా. అమ్మయ్య, ప్రశాంతంగా ఉంటుంది. ఓరి, ఇంట్లో కూడా సెక్యూరిటీయా ఫుల్గా? ఇది ఇలా ఉండమని చెప్పాను అందరినీ, కానీ బయట మొత్తం అవి ఇవి తెచ్చి పడేశారు. జనరల్ గారు ఎక్కడున్నారు? మిస్టర్ జనరల్, మిస్టర్ చీఫ్, ఎక్కడయ్యా అయినా? అయ్యో, ఎక్కడే ఉన్నారా? ఊరి నాయనా, టీవీ చూస్తున్నావా తమ్ముడు?
టీవీ రావట్లేదా? అరే ఇది డైనింగ్ టేబుల్ పైన ఇవన్నీ ఎవరు పెడతారు బాబు? డైనింగ్ టేబుల్ ఇది తినడానికి. నా వల్ల కావట్లేదయ్యా, గొంతు పోతుంది. ఎవ్వరు కూడా నా మాట వినట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. జనరల్ గారు, ఒక ఇంపార్టెంట్ అనే విషయం. ఏంది సార్ మరి నా ఇల్లు ఎలా చేశారు? ఏంది సార్ బాధపడుతున్నారు? ఏమైంది? ధను, నువ్వే ఉండమని చెప్పావు కాబట్టి క్యాంప్ మొత్తం ఇక్కడ మేము రెడీ చేసుకున్నాం. కానీ ఇప్పుడు జరిగిన బాధ ఏంటంటే, వాడు ఎవడో మాకైతే లొకేషన్ వచ్చింది. ఒకడు మన లొకేషన్ ని ట్రాప్ చేసి వాళ్ళకైతే ఇస్తున్నాడు. ఇప్పుడు మా ఆర్మీ సోల్జర్ ఎవరు వెళ్ళినా కూడా వాడికి ఆ లొకేషన్ తెలిసిపోతుంది. వాడు ఎక్కడున్నాడో మాకు ఆ లొకేషన్ తెలిసింది. వాడిని పట్టుకోవాల్సింది నువ్వు మాత్రమే. ఇప్పుడు నువ్వు మాత్రమే మాకు హెల్ప్ చేయగలవు, ఎందుకంటే నువ్వు ఆర్మీ కాదు కాబట్టి ఒక్కసారి నువ్వైతే బయలుదేరాల్సి ఉంటుంది. నేనైతే నీకు కాల్లో లొకేషన్స్ మొత్తం చెప్తాను. వాడి లొకేషన్ ఎక్కడుందో తెలుస్తుంది. సో నువ్వు వాడిని పట్టుకున్న వెంటనే వాళ్ళందరూ ఎక్కడున్నారో వెంటనే పట్టుకోవాలి. అప్పుడు మనందరం వాళ్ళపైకి అటాక్ చేసి వాళ్ళందరినీ వేసేద్దాం. ఎందుకంటే ఆ మిసైల్ ఎవరు వేసారో మనకి కరెక్ట్ గా తెలియదు కదా. మనం డీటెయిల్స్ అన్ని కనుక్కోవాలంటే ముందు మన లొకేషన్స్ గురించి చెప్తున్న వాడిని కనుక్కోవాలి. అవునా? సరే సార్, నేను నా ప్రాణాలు అడ్డు పెట్టైనా కాపాడుతాను, కనిపెడతాను. సరే, ముందుగా వచ్చేసి బయట నాకు బైక్ రెడీ చేసినట్లయితే. అన్ని సిద్ధంగా ఉన్నాయి, బయటికి వెళ్ళు. వీళ్ళందరినీ మనం కనిపెట్టినట్లయితే అప్పుడు మేమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కూడా. ఓహో, మంచి విషయం, చాలా మంచి విషయం. ఇది కదా మనకు కావాల్సింది. అమ్మయ్యా, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఎంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్గా కనిపెట్టాలి. ఓరి నాయన, నా ఇల్లు మొత్తం భారం చేశారు కదా. ఈ రోడ్డు మొత్తం బ్లాక్ కూడా అయిపోయింది. లాస్ సెంటర్స్ కూడా ఖాళీగా కనబడుతుంది, ఎందుకంటే ఎవరిని బయటకైతే రానివ్వట్లేదు. అందరికీ ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చేసాయి. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళి కనిపెడదాం. ఓ మై గాడ్, బైక్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఎంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్గా కనిపెట్టాం అనుకోండి, అప్పుడు తెలుస్తుంది. హలో జనరల్ గారు, నా వాయిస్ మీకు వస్తుందా? మీరు నాకు ఇక్కడ నుంచి సిగ్నల్స్ ఇవ్వండి. ఇస్తాను, నేనైతే నీకు పూర్తిగా సిగ్నల్స్ అయితే ఇస్తాను. నేను చెప్పినట్టుగానే ఫాలో. ఎస్, స్ట్రైట్ గా వెళ్ళు. అలానే రైట్ తీసుకో. ఎస్, ఇక నువ్వు స్ట్రైట్ గా వెళ్ళు. స్ట్రైట్ గా అలా వెళ్తూనే ఉండు. కొంచెం ముందుకు వెళ్ళు. నాకైతే లొకేషన్ ఇక్కడే చూపెడుతుంది, ఇంకొంచెం ముందులోనే చూపెడుతుంది. వెళ్ళు. ఇక్కడ నువ్వు లెఫ్ట్ రైట్ అన్నీ ఒకసారి చెప్తే ఎలా సార్? నాకు ఇలా చెప్తే అర్థం కాదు కదా, కరెక్ట్ గా చెప్పండి. సరే, ఎలానో వెళ్తున్నావు కదా, స్ట్రైట్ గా పో. అలానే వెళ్ళు, ఆగద్దు. వెళ్ళు. ఇక్కడ నుంచి నాకైతే లెఫ్ట్ లో సిగ్నల్ అయితే వస్తుంది. ఇప్పుడు నువ్వు లెఫ్ట్ తీసుకోవాలి. ఎస్, ఇప్పుడు నువ్వు నేరుగా స్ట్రైట్ గా వెళ్ళు. ఎక్కడ ఆగకుండా స్ట్రైట్ గా వెళ్తూనే ఉండు. నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడు నువ్వు రైట్ తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఎస్, నువ్వు నీ ఎదురుగా కనబడుతున్న రైట్ సైడ్ లో గల్లీ కనబడుతుంది కదా, అక్కడ రైట్ తీసుకో. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళు. నాకు లొకేషన్ ఇక్కడే వస్తుంది. ఇక్కడే లొకేషన్ ఎండ్ అయింది. చూడు, వాడు ఇక్కడే ఎక్కడ ఉన్నట్టుగా ఉన్నాడు. కనిపెట్టు, జాగ్రత్త. హలో సార్, అరే కట్ చేశాడు. ఓరి నాయన, లొకేషన్ ఇక్కడితో ఎండ్ అయిపోయిందంట, కట్ చేసేసాడు. ఇప్పుడు నాకు ఇక్కడ మనిషి ఎవడు కనబడట్లేదు. ఎవరిని కనిపెట్టాలి, ఎక్కడ కనిపెట్టాలి? ఇది ఎక్కడ తల్లొప్పురా బాబు. అరే, ఇక్కడేదో మాటలు వస్తున్నాయే. ఎక్కడ? ఓ మై గాడ్, వీడు ఎవడేదో మాట్లాడుతున్నాడు. బస్ సరిపోయింది. ఇప్పుడు మొత్తానికి వాళ్ళ ఆర్మీ క్యాంపే పేలిపోయింది. మనోళ్ళందరూ నాలాగే డ్రెస్ వేసుకుని ఉన్నారు. అవును సార్, అవును. ఆర్మీ వాళ్ళ లొకేషన్ మొత్తం నాకు ఇంటి దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ మిసైల్ రెడీ చేయండి, అక్కడికే వేద్దాం. అవును సార్. అందరూ నాలాగే డ్రెస్ వేసుకొని ఉన్నారు కదా, సరిపోయింది. ఇప్పుడు మన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. ఓకే సార్. మరి కొద్దిసేపట్లో నేను ఫుల్ ఇన్ఫర్మేషన్తో బయలుదేరి మీ దగ్గరికి వస్తున్నాను. వాళ్ళనైతే మనం కనిపెట్టేద్దాం. అయిపోయావరా నా చేతిలో, అయిపోయావు. ఏంట్రా లొకేషన్లు పెడతావు నువ్వు? నా ఇల్లే కూల్చేయడానికి ప్లాన్ రా మీకు? మెసేజ్ వేస్తారా నా ఇంటి పైకి? ఒకసారి ఆగండి. ఇడి ఫోన్లో ఏది ఉంది? అరే, ఇడి ఫోన్లో వాళ్ళ లొకేషన్ దొరికారా ఒక్కొక్కడు. హలో సార్, వీళ్ళ లొకేషన్ నాకు దొరికింది. ఆ లొకేషన్ మీకు పంపిస్తున్నాను. మన వాళ్ళందరినీ అక్కడ పంపించండి. ఇప్పుడు నేను ఎలా వెళ్ళబోతున్నానంటే, వాళ్ళందరూ ఏదో ఒక రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు, అలా మారబోతున్నాను. నేను కూడా ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకోబోతున్నాను సార్. సరే, ఓకే. మన వాళ్ళందరినీ ఆ లొకేషన్ దగ్గరికి పంపిస్తున్నాను. ఏదైనా ప్రమాదం అనిపించినట్లయితే వాళ్ళు బయటే ఉంటారు. ఓకేనా? ఓకే సార్, ఓకే. ఇప్పుడు వస్తుంది కదా అసలైన మజా. అది వీడి డ్రెస్ చూడండి, నాకు ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ అయిందో. ఇప్పుడు ఇదే డ్రెస్తో మనం లోపలికి ఎంట్రీ కాబోతున్నాం. వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవడు తప్పించుకోలేడు. ఆహా, ఏముందిరా, దున్న పోతులా ఉన్నాడు చూడండి వీడైతే. వీళ్ళందరూ చాలా బలంగా ఉన్నట్టుగా ఉన్నారు. వీళ్ళందరూ చూస్తే పక్క దేశం వాళ్ళనే ఉన్నారు. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. నాకైతే ఒక లొకేషన్ దొరికింది కదా, ఆ లొకేషన్ దగ్గరే వీళ్ళందరూ ఉంటున్నారు. సో మనమైతే డైరెక్ట్గా లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. అయిపోయారా రే? వస్తున్నాను. ఇప్పుడు మనం
ప్లాన్ ఏంటంటే మనం వీళ్ళ డ్రెస్ వేసుకున్నాం కదా, వీళ్ళందరూ ఒకే డ్రెస్తో ఉన్నారనమాట. సో మనం కూడా ఈ డ్రెస్తోని వీళ్ళల్లో ఒక్కళ్ళ కలిసిపోయి వీళ్ళ చెప్తున్న ప్లాన్స్ అని విని అప్పుడు ఇద్దాం అసలైన ట్విస్ట్. ఎలా ఉంది మన ఐడియా? మామూలుగా ఉండదన్నమాట. ఇప్పుడు మొదలవుతుందిరా అసలైన ఆట. వస్తున్నా. అయిపోయారు మీరందరూ. ఓకే, మనకైతే లొకేషన్ ఇటువైపు చూపెడుతుంది. అరే, లొకేషన్ మన ఇంటి వైపే ఉంది, అంటే మైకేల్ ఇంటి వైపు అయితే ఉందన్నమాట. సో అందరూ అటు సైడ్ అయితే ఉన్నట్టుగా ఉన్నారు. అక్కడ దగ్గరలో ఒక పెద్ద అపార్ట్మెంట్ అయితే ఉంది. ఆ అపార్ట్మెంట్లో అయితే నాకు లొకేషన్ వస్తుంది. సరే, మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా అక్కడికే వెళ్దాం. అదిగోండి పెద్దగా అపార్ట్మెంట్ రైట్ సైడ్లో కనబడుతుంది కదా, అక్కడి నుంచే వస్తుంది. అందులోని వాళ్ళైతే ఏదో ఒక ఫ్లాట్లో ఉన్నట్టుగా ఉన్నారు. మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, వస్తున్నా. ప్రతి ఒక్కరితో ఇప్పుడు మామూలుగా ఆడుకోను. వచ్చేసాం. సో ఇప్పుడైతే పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదా, ఇక్కడే దీని లోపలే ఉంటున్నారనమాట. ఓహో, మొత్తానికి చాలా పెద్ద ప్లాన్తో పెద్ద మూటతోనే వీళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు. ఓకే, ఎగ్జాక్ట్గా మనం దీని లోపల ఎంట్రన్స్లో నుంచి లోపలికి ఎంట్రీ అయితే అయిపోదాం. వచ్చేసాం. ఓహో, ఎక్లిప్స్ టవరా, ఇక్కడ ఉన్నారా లోపల? ఓకే, లొకేషన్ అయితే ఇదే చూపెడుతుంది నాకు. ఇప్పుడైతే మనం ఒకసారి మన సార్కి ఫోన్ చేద్దాం. సార్, మీకు లొకేషన్ పెట్టాను, ఒకసారి చూడండి. ఓకే, మనం లేట్ చేయకుండా తొందరగా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళందరూ ఇంతకీ మన దేశంలోకి ఎలా ఎంట్రీ అయ్యారు అబ్బా, నాకు అర్థం కావట్లేదు. నార్మల్ మనుషుల్లా వచ్చి ఉంటారు. సో వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఈ ప్లాన్స్ అయితే వేసుకున్నట్టుగా ఉన్నారు. సరే, లేట్ చేయకుండా మనమైతే లోపలికి వెళ్దాం. లోపల ఏమేమి జరుగుతున్నాయో మొత్తం కనిపెట్టి మన వాళ్ళందరికీ వినిపించాలి. అరే యార్, ఏంటి డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి? అరే, ఇక్కడ లిఫ్ట్ ఎక్కడుంది? ఓకే, లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చాం. ఎలివేటర్ ద్వారా పైకి వచ్చేసాం కూడా. మనమైతే వీళ్ళ డ్రెస్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి మనమైతే లోపలికి ఎంట్రీ అవుదాం. ఒకసారి వీళ్ళ ప్లాన్స్ అన్ని ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి. ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయి. ఈ 2 రూమ్స్లో ఈ రూమ్లో ఏదో మాట్లాడుకుంటున్నారు. మనం కూడా, ఓ మై గాడ్, ఇక్కడ చాలా మంది మన డ్రెస్లోనే ఉన్నారు. మనకి అందిన సమాచారం ప్రకారం మిలిటరీ బేస్మెంట్ లో ఉన్న మిలిటరీ వాళ్ళు మొత్తం చనిపోలేదు, చాలా మంది ఎస్కేప్ అయిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు కొత్త మిలిటరీ క్యాంప్ పెట్టుకున్నారు. అది ఎక్కడంటే ధను అనే ఒకడి ఇంటి దగ్గర. మొత్తానికి అక్కడ Z+ సెక్యూరిటీ కూడా పెట్టారు. సరే, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మందదే. ఇప్పుడు మరికొద్ది సేపట్లో మన షిప్స్ అన్ని రాబోతున్నాయి. అందులో నుంచి మన సైన్యం దిగిన తర్వాత ఈ ఆర్మీని, వాడిల్లిని ధ్వంసం చేసి పడేద్దాం. మన సైన్యం వస్తుందిరా, అయిపోయిందిగా. ఎక్స్క్యూజ్ మీ, మీరిక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? ఏం చేస్తున్నావురా ఇక్కడ? దాగుని ఏం వింటున్నావు? ఎవడ్రా నువ్వు? నీ మొహం నేను ఎప్పుడు చూడలేదు. ఎవరు నువ్వు? నీ మొగ్గునిరా, రండ్రా తెలుసుకుందాం. మీరనేనా? బయటికి రండిరా. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనం అయితే కిందకి వెళ్ళిపోయి. మనం ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళకి తెలిసిపోయింది. పద వెళ్ళు. తొందరగా వెళ్ళవే. ఓకే, మన వాళ్ళందరూ కింద వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనమ తేలిపోవాల్సిందే. అయిపోయారా? అయిపోయావురా నువ్వు మా చేతిలో. రేయ్, వీటిని పట్టుకోండి. ఆర్మీ వాళ్ళు వచ్చారు ఇక్కడికి. నో రే, అందరూ కవర్ తీసుకోండి. గాయస్, మీరు కూడా కవర్ తీసుకోండి. అరే కవర్ తీసుకోండి అని చెప్తున్నా కదా. రే, అయిపోయారు మీరు. మా వాళ్ళపైన గన్ పెడతారా? ఇప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టిన ప్రతి ఒక్కరిని ఏసి పడేస్తా. రే, కవర్ తీసుకోండి. ప్రతి ఒక్కరు కవర్ తీసుకోండి. అయిపోయారు. ఇంకెవరన్నా మిగిలిన్నారా? నాకు తెలిసి మొత్తం క్లియర్ అనుకుంటా మిస్టర్ ధను. ఎస్, టోటల్ గా మొత్తం క్లియర్ అయిపోయింది. ప్రతి ఒక్కరిని వేసేసాం. లేదు. వీళ్ళ యొక్క మెయిన్ లీడర్ ఇంకుండిపోయాడు. వాడు ఎక్కడున్నాడు చూడండి. వాడిని కూడా వేసారా? ఇక్కడైతే నాకు కనబడట్లేదే. ఈ డ్రెస్తోని వీళ్ళందరూ ఉన్నారు. అరే, ఇక్కడ లేడు. మిస్టర్ ధను, అతను వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి తప్పించుకున్నాడని మనకైతే తెలుస్తుంది. అతను నేరుగా ఒక సముద్ర తీరం దగ్గరికి వెళ్తున్నాడు. ఓ అవునా? మరి తొందరగా వాడిని ఫాలో చేయండి. వాడు ఎక్కడికి వెళ్తున్నాడంటే కొన్ని షిప్స్ వస్తున్నాయంట. ఆ షిప్స్ లో వాళ్ళ సైన్యం మొత్తం వస్తుందంట. వాళ్ళు కనుక ఎంట్రీ అయ్యారంటే మళ్ళీ మన 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 లాస్ సెంటర్స్ ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. మన ఆర్మీని మొత్తం చంపేస్తారు. అయిపోయారా మీరు నా చేతిలో? వస్తున్నాను. సరే, దీన్ని తొందరగా మన కమాండర్కి చెప్పండి. అరే, ఇక లేట్ చేయకుండా తొందరగా నేను బయలుదేరాలి. ఓకే, మనం కూడా ఒకసారి కమాండర్కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పాలి. హలో కమాండర్, నా మాటలు వినిపిస్తున్నాయా? హలో. ఎస్ ధను,
వినిపిస్తుంది. ఏం జరిగిందో చెప్పు. సార్ ఇక్కడ ఈ ఎక్లిప్స్ టవర్స్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మేమైతే కాల్ చేసాం, కానీ వాడి యొక్క మెయిన్ లీడర్ అయితే తప్పించుకున్నాడు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళ సైన్యం దగ్గరికి. వాళ్ళ సైన్యం మొత్తం ఎక్కడి నుంచి వస్తుందంటే మొత్తానికి ఒక తీరం ఒడ్డు అంటే సముద్రం ఒడ్డు నుంచి వాళ్ళందరూ షిప్స్ లో అయితే వస్తున్నారు. ఎగ్జాక్ట్ గా నాకు దాని యొక్క లొకేషన్ అయితే తెలిసింది. ఆ లొకేషన్ మీకు షేర్ చేస్తున్నాను. మన ఇంటి దగ్గర కొంతమంది ఉండండి, మీరు కూడా మన ఇంటి దగ్గర ఉండండి. ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ అయితే మేము పిలుస్తాం. మిగతా ఆర్మీని మొత్తం మీరైతే ఎగ్జాక్ట్ గా తీరం దగ్గరికి పంపించండి. నేను ఇంటికి వస్తున్నాను. ఇంటికి వచ్చి డైరెక్ట్ గా హెలికాప్టర్ తీసుకుంటారు. ఆ హెలికాప్టర్ తీసుకుని ఎంత స్పీడ్ గా వెళితే అంత స్పీడ్ గా అక్కడికి రీచ్ అవుతాను. వచ్చేస్తున్నాను సార్. ఆ ఏరియాలో మన ఆర్మీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ అక్కడికైతే వెళ్ళిపోయారు. తను కంగారు పడకు. ఎంత స్పీడ్ గా వీలైతే అంత స్పీడ్ గా మనమైతే వాళ్ళు అటాక్ చేసి వాళ్ళు క్లియర్ చేయాలి. సార్ నేను కూడా మన ఇంటి దగ్గరే ఉన్నాను, మన ఇంటి పక్కనే ఉన్నాను. వచ్చేస్తున్నా. వచ్చేసా. ఓకే గైస్, లేట్ చేయకుండా తొందరగా మనం అయితే పైకి వెళ్ళాలి. పైన ఉన్న హెలికాప్టర్ని తీసుకొని మనం తొందరగా బయలుదేరాలి. హెలికాప్టర్ ఎందుకు తీసుకుంటున్నానంటే నాకు ఒక పెద్ద ప్లాన్ అయితే ఉంది. ఆ ప్లాన్ ప్రకారంగా నేనైతే చేయబోతున్నాను. ఇప్పుడు వాళ్ళ ఆర్మీని మొత్తం ఒకే దెబ్బకి మనందరం చంపబోతున్నాం. ఎలా అంటే మీరే చూస్తారు కదా. గాయస్ జాగ్రత్తగా నా ఇల్లుని చూసుకోండి, ఓకేనా? చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే చాలా మంది దుండగులు ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది, ఓకేనా? అలానే కమాండర్ కూడా ఇక్కడ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనం అయితే పైకి వెళ్ళాలి. వచ్చేస్తున్నాం మిత్రమా, పైకి పద. ఓకే, ఏంట్రా నాయన ప్రతిదీ కూడా ఇంత ఘోరంగా చేశారు నా ఇల్లు మొత్తం. ఓకే గైస్, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అరే వీడు శత్రువులా ఉన్నాడు. వీడు ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు. కాల్ చేయండి వీడిని ఎవడు ఒడిచిపెట్టకండి. ఓరిని నన్ను తగులుకున్నారేంట్రా నాయన? అరే నాకు సంబంధం లేదు. అరే నేను రా బాబు. ఒరే నా ఇంటికాడికి వచ్చి నన్నే కాలుస్తారా? అమ్మయ్య, లోపలికి వచ్చాం, ఇక ప్రాబ్లం లేదు. బాయ్ గాయస్, ఇల్లుని జాగ్రత్తగా చూసుకోండి. నేను రా బాబు, నన్ను కాలుస్తారంటే? కమాండర్ చూడండి, పైన నన్ను కాలుస్తారు, చెప్పండి వాళ్ళకి, తొందరగా చెప్పండి. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఆపేస్తాను, 100% ఆపేస్తాను సార్, మీరేం కంగారు పడకండి. ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. అదిగోండి ఎదురుగా కొండలు కనబడుతున్నాయి కదా, ఆ కొండలకి ఆపోజిట్లో ఆ దీవి అయితే ఉంది. ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్కి అయితే వాళ్ళైతే రాబోతున్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు ఒకేసారి నేను వేయబోతున్నాను. ఎలా వేయబోతున్నానో చూస్తే మీరే షాక్ అవుతారు. తొందరగా వెళ్దాం, ఎందుకంటే వాళ్ళు మొత్తం ఫుల్గా షిప్స్తోని మొత్తం సైన్యాన్ని దింపుతున్నారు. వాళ్ళందరినీ దింపేసి ఆర్మీ పైన అటాక్ చేసి ఆర్మీ వాళ్ళు చంపేసిన తర్వాత అప్పుడు లాస్ ఏంజల్స్ని మొత్తం వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటారంట. అంత సింపుల్గా మనం ఊరుకుంటామా? ఛాన్సే లేదు. అందులోని నా ఇల్లుని పేల్చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. నా ఇల్లు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా. ఓకే, మనమైతే ఫైనల్లీ ఆ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి, ఇదే ఆ లొకేషన్. కింద ఓ మై గాడ్, కిందనైతే షిప్స్ కనబడుతున్నాయి. అవైతే ఆల్మోస్ట్ తీరం ఒడ్డుకి రీచ్ అయిపోయాయి. ఓకే, ఇక లేట్ చేయకుండా మెల్లగా మనమైతే ముందు కిందకి దిగాలి. వస్తున్నాను. ఎవరిని విడిచిపెట్టిన ప్రతి ఒక్కరు నా చేతిలో ఇప్పుడు అయిపోతున్నారు. లిటరల్లీ వాళ్ళ సైన్యం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. వాళ్ళని ఆపాలంటే మన ఆర్మీ వాళ్ళు కూడా కాదు. అందుకే నాకు ఒక ప్లాన్ అయితే ఉంది. అందుకే హెలికాప్టర్ కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఈ హెలికాప్టర్ని అయితే మాత్రం మనం ఆ షిప్స్ పైన పడేయాలి. అప్పుడు ఇది బ్లాస్ట్ అయ్యేదానికి చాలా మంది చనిపోతారు. అలానే షిప్స్ కూడా పేలిపోతాయి. అప్పుడు ఒకే దెబ్బకి అందరి పెట్టల్ని లేపేయచ్చు అనమాట. మన ప్లాన్ మరి మామూలుగా ఉండదు, కానీ ఎగ్జాక్ట్గా మనం దాన్ని ఆ ప్లేస్కి తీసుకువెళ్ళాలి. సో షిప్స్ అయితే కింద ఉన్నాయి. ఎగ్జాక్ట్గా కిందకి తీసుకెళ్ళి అప్పుడు మనం దీన్ని అయితే వదిలేయాలి. ఓకే, కొంచెం కిందకైతే వెళ్ళాలి. ఎస్ ఇంకొంచెం కిందకైతే వెళ్తే సరిపోతుంది. అరే యార్, సరిపోవట్లేదు రేంజ్. ఒకసారి మనం పర్ఫెక్ట్ రేంజ్ చూడాలి. అది ఇదే మూమెంటంలో మనం వెళ్ళాలి. ఇంకొంచెం లెఫ్ట్ తీసుకుని ఎగ్జాక్ట్గా వెళ్ళాలనుకోండి, అప్పుడు మనం దీన్ని వదిలేయచ్చు. అరే ఇది తిప్పేస్తుందబ్బా. హెలికాప్టర్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టంలా ఉంది. వచ్చేసాం. అరే ఎంతమంది ఉన్నారు చూడండి కింద, మొత్తం వాళ్ళ సైన్యం అనుకుంటా. షిప్లో కూడా ఉన్నారు. అరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా దీన్ని వదిలేయాలి. కొంచెం మనం బూస్ట్ ఇచ్చేసి ఇక్కడి నుంచి జంప్ చేసేయాలి. 3, 2, 1 గో. ఓ మై గాడ్, వదిలేసాను దాన్ని. అరే అయిపోయాను నేను. అమ్మయ్య, సమయానికి పారాచూట్ ఓపెన్ అయింది. అయిపోయారా మీరందరూ? అయిపోయారు. ఓకే, హెలికాప్టర్ ఎగ్జాక్ట్గా వెళ్ళింది. ఎస్, అనుకున్నట్టుగా అది బ్లాస్ట్ అయింది. అరే గాయస్, మన ఆర్మీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అరే వీళ్ళందరూ వచ్చేసారు. గాయస్ అందరూ నాకు కవర్ ఇవ్వండి. వీళ్ళందరినీ వేసేయండి. బ్యాక్ సైడ్ ఉన్న ప్రతి ఒక్కరిని విడిచిపెట్టకండి. ఓకే, మనందరూ వీళ్ళు వేసేస్తున్నారు. ఎస్, సమయానికి మనమైతే వచ్చి ఆ హెలికాప్టర్ని పర్ఫెక్ట్గా బ్లాస్ట్ చేయడం వల్ల మొత్తం వాళ్ళు అయిపోయారు. మనోళ్ళు కూడా అందరూ వచ్చేసారు. అయిపోయారా మీరు? ఇప్పుడు మేము కదా మీతో ఆడుకుంటాం. మీరు మమ్మల్ని చంపడానికి రాలేదురా, మా చేతిలో కుక్క చావడానికి వచ్చారు. రండిరా తెలుసుకుందాం. అదిగోండి, ఒక బోట్ అయితే బ్లాస్ట్ అయింది, ఇంకో బోట్ ఉంది. అరే యార్, ఇంకా వీడి యొక్క మెయిన్ లీడర్ ఇంకా తప్పించుకున్నాడు. వాడు ఎక్కడో కనిపెట్టాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం వాళ్ళ సైన్యమే ఉంది. వాళ్ళ లీడర్ అయితే కనబడట్లేదు. రే ఇంకా బతికే ఉన్నారా మీరు? అయిపోయారు. అదిగోండి
ఆ షిప్ నుంచి కాలుస్తానంటే ఖచ్చితంగా వాళ్ళ లీడర్స్ కూడా అందులోనే ఉండుంటారు. అయిపోతున్నారా, వస్తున్నా కదా ఇప్పుడు తేల్చుకుందాం మీరా నేనని. ఓకే, వీళ్ళందరినీ వేసేద్దాం. ఆగండి, ఇంకా షిప్స్లో చాలా మంది ఉన్నట్టుగా ఉన్నారు. ఒక షిప్ అయితే కాలిపోయింది, ఇంకో షిప్ ద్వారా చాలా మంది పేలిపోయారు. అరే యార్, మన సమయానికి సరైన సమయస్ఫూర్తి ఉపయోగించి ఎగ్జాక్ట్గా ఆ హెలికాప్టర్ని అక్కడ పడేలా చేసాం. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా షిప్ అయితే ఎక్కుదాం, ఎందుకంటే పైన ఉన్న వాళ్ళందరినీ మనం కాల్ చేసాం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ యొక్క మెయిన్ లీడర్స్ పైనే ఉంటారు. వాళ్ళని కూడా పట్టుకొని 2 దెబ్బలు వేస్తే అప్పుడు తెలుస్తుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. రేయ్, అయిపోయారా మీరు నా చేతిలో? నాకు తెలుసు మీరు పైన ఉన్నారని. కిందకు వస్తారా, నన్ను రమ్మంటారా? మీరైతే వచ్చేటట్టుగా లేరు. సరే, నేనే వస్తా, మీకు ఇవ్వాల్సింది ఇస్తా. అయిపోయారు, ఎక్కడున్నారు? దీనిపైన. ఓకే, ఇక్కడే ఉన్నారా? ఇదిగో తీసుకో. ఒకడికి హెడ్ షాట్ ఇచ్చాము. మనం హెడ్ షాట్లు కొట్టడంలో ఎంత ప్రొఫెషనలో మీకు తెలుసా? మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా. అరే, నువ్వు కూడా బతికే ఉన్నావా? నువ్వే కదరా ఇందాక మాట్లాడింది. ఇంకా బతికే ఉన్నావా? అయిపోయింది, చూసారా? ఎప్పుడైనా మనం కొట్టేది పర్ఫెక్ట్ హెడ్ షాట్ అనమాట. మనతో పెట్టుకుంటే ఇట్లానే ఉంటుంది. ఓకే, నాకు తెలిసి మొత్తం వీళ్ళ క్యాంప్ని మొత్తం మనం క్లియర్ చేసినట్టుగా ఉన్నాం. వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నట్టుగా ఉన్నారు. ఓకే, ఫైనల్లీ ఒకే దెబ్బకి అందరినీ చచ్చేలా చేసాం. ఇది కదా దెబ్బ అంటే, ఇది కదా అసలైన దెబ్బ అంటే. వావ్ వావ్, సూపర్ సూపర్. ధను, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నీ వల్లే ఇలా జరిగింది ఈరోజు. నువ్వు ఎంతో గొప్ప పని చేశావు. నీకోసం అందరం కొండపైన వెయిట్ చేస్తున్నాం ధను. ఫాస్ట్ గా రా, నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంది. ఎస్, ఫాస్ట్ గా రా. ఏంటి సర్ప్రైజా? నాకేంటి సర్ప్రైజు? సరే వెళ్దాం, ఆగండి. A few moments later. కొండపైకి రమ్మన్నారు, వచ్చాము, కానీ మనుషులు ఎవరు కనబడట్లేదు. ఎవరబ్బా, ఆకాశంలో ఉన్నారా ఏంటి? అరే యార్, ఇక్కడే ఉన్నారు. అయిపోయారు మీరు. ఓకే, మనోళ్ళ ఉన్నారు. ఓ సారీ సార్, మీరా? సార్, మొత్తానికి వాళ్ళందరినీ మనం క్లియర్ చేసేసాం. ఎవ్వడు కూడా మిగలేదు, అందరినీ చంపి పడేసాం. ధను, నీ యొక్క ధైర్య సాహసాలు చూసి నాకు ఎంతో గర్వంగా ఉంది, ఎంతో గొప్పగా ఉంది. నీలాంటి వాళ్ళు మన దేశానికి ఖచ్చితంగా కావాలి. ఇదిగో, నీకొక సర్ప్రైజ్ ఉందన్నాను కదా, ఆ సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడు చెప్పను. ఒక్కసారిగా నువ్వు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి ఆ సర్ప్రైజో నువ్వే చూస్తావు, షాక్ అవుతావు. ఓకేనా? నువ్వు చేసిన దాన్ని ఎప్పటికీ మర్చిపోలేం, ఎందుకంటే నువ్వు నన్నే కాదు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడావు. సరే, ఇంటికి వెళ్తున్నావు కదా, జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? సర్ప్రైజ్ చూస్తే నువ్వే షాక్ అవుతావు. నన్ను సర్ప్రైజ్ అని చెప్పి క్యూరియస్ చేసేస్తున్నారు. వామ్మో, ఏంటో సర్ప్రైజ్ నాకు అర్థం కావట్లేదు. ఇంటికాడంట, ఏంటో ఆ సర్ప్రైజు. అబ్బా, నాకైతే అస్సలు ఆగట్లేదు. లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళి ఆ సర్ప్రైజ్ ఏంటో చూసేయాలి. ఏంటబ్బా, ఏమై ఉంటుందంటారు? మనమైతే ఇంటి దగ్గరలోకి రీచ్ అయిపోయాం. నాకు ఏమై ఉంటుందో కూడా అర్థం కావట్లేదే. అరే, నాకు అస్సలు అర్థం కావట్లేదు. సరే, ఒకసారి మనం ఇంటికైతే వెళ్ళి చూద్దాం, అప్పుడు మనకు తెలుస్తుంది ఆ సర్ప్రైజ్ ఏంటో. ఓకే, మనమైతే ఆల్మోస్ట్ ఇంటి దగ్గరలోకి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు తెలిసిపోబోతుంది అయితే మరికొద్దిసేపట్లో మనకి సర్ప్రైజ్ అంటే ఏంటో. వచ్చేసాం కదా. అరే, ఏంటిది? ఏం సర్ప్రైజ్? ఏం లేదు కదా. అరే, ఇక్కడ ఉండే ఆర్మీ క్యాంప్ని మొత్తం తీసేసినట్టుగా ఉన్నారు. అదే నా సర్ప్రైజు. అరే, నేను ఇంకేదో పెద్దది అనుకున్నా. అబ్బా, అదే అంటారా? ఇంకేమైనా ఉందా? నాకు తెలిసి ఇంకేమైనా ఉందనుకుంటున్నాను. ఇదే అంటారా? ఒకసారి చూద్దాం, ఆగండి. నాకు తెలిసి సోల్జర్స్ కిందన కొంతమంది ఉన్నారేమో. అరే, కింద కూడా మొత్తం తీసేశారు. అరే, మళ్ళీ కొత్త మిలిటరీ బేస్ రెడీ చేసుకుంటున్నారు అనుకుంటా. అమ్మయ్య, మన ఇల్లు అయితే వదిలేశారు. ఇక హ్యాపీగా ఉండొచ్చు, ఏం తలనొప్పి అయితే లేదు. కానీ సర్ప్రైజ్ అంటే ఇదేనా? అరే, ఎవరో డోర్ కొడుతున్నారు. అరే, సర్ప్రైజ్ అనుకుంటా. నాకు తెలిసి అదే సర్ప్రైజ్ అనుకుంటా. ఎవరదే? వస్తున్నాను. ఏంట సర్ప్రైజ్? ఒకసారి చూడాలి. ఏంటది? అరే, ఏంటిది? ఓరే బోడి, నువ్వా? నిన్నే సర్ప్రైజ్ అంటున్నారా? ఏంటో. బోడా? నేనేంటి తనువన్నా? నేను బోడా? తనువన్నా, ఎవరో ఒక ఆర్మీ అంకుల్ వచ్చి నన్ను ఇక్కడ దేబెట్టారు. ఇదిగో, కింద ఏదో బాక్స్ ఇచ్చారు. అదే అంట, నీకేదో గిఫ్ట్ అంట, చూడు. ఓ, ఏంట్రా ఈ బాక్స్? ఏముందంట ఇందులోని? ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే సించాన్, జాగ్రత్తగా వచ్చావు కదా. ఓకే, మొత్తానికి ఫైనల్లీ సించాన్ గడు కూడా వచ్చేసాడు. సర్ప్రైజ్ అన్నారు, ఈ బాక్స్లో ఏమైనా ఉందంటారా? ఏదో ఉందబ్బా, ఏదో డ్రెస్ ఇచ్చారు. ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను, కానీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సించాన్, ఏంట్రా ఈ డ్రెస్? నేను ఇంకా చూడలేదు, జస్ట్ వేసుకున్నా అంతే. ధనువన్నా, ఏంటి నాటకాల కంపెనీలో జాయిన్ అయ్యావా ఏంటి? నీకేంటి ధనువన్నా, ఆర్మీ డ్రెస్ ఇచ్చారు? కంపెనీస్ ఏమైనా నాటకం అయిపోతున్నావు? ఆర్మీ నాటకం? రే, కాదురా, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఆగు, ఒకసారి ఫోన్ వస్తుంది. హలో సార్, చెప్పండి. ధను, నీ గిఫ్ట్ నువ్వు చూసావు అనుకుంటా. నీ ధైర్య సాహసాలు మెచ్చి మేము కూడా నిన్ను ఆర్మీలో చేర్చుకుంటున్నాం. అది కూడా ఆర్మీ హెడ్
నువ్వు ఇక నుంచి మన సోల్జర్స్ అందరికి హెడ్. ఏంటి ధను అన్న నువ్వు హెడ్డా? ఎలా అయ్యావు? ఏం జరిగింది ఇంతకి? చెప్పు ధను అన్న, ఎలా అయ్యావు? వావ్, నమ్మలేకపోతున్నా. అది ఎలా అయ్యానంటే చాలా పెద్ద స్టోరీ లేరా బాబు.